హాయ్ అండి, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేను ఈరోజు నూడిల్స్ చూపించాలనుకుంటున్నా. నూడిల్స్ అందరికీ తెలుసు అనుకుంటారేమో, మేబీ తెలుస్తుందండి, అందరికీ తెలుస్తుంది. కానీ నేను వేరేలా చేస్తున్నా, అందుకే మీకు యూజ్ అవుతుందేమో చూపిద్దాం అనుకున్నా. మా బాబు మసాలా ప్యాకెట్స్ తినేసాడండి విడిగా, అందులో మసాలా బాగుంటుందని తినేసాడు. అయితే నేనేం చేశానంటే హాట్ వాటర్లో ఇంకా అవి వేస్ట్ అవ్వకూడదని ఆ నూడిల్స్ తీసి కేక్ పీస్లు ఇందులో వేసేసి 2 కేక్ పీసెస్ వేసేసి బాయిల్ వాటర్లో 2 కప్స్ ఆఫ్ బాయిల్ వాటర్లో నూడిల్స్ వేసేసానండి. ఇవి ఇలా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకొని ఆ నూడిల్స్ స్టవ్ పైన దింపేసి పక్కన పెట్టాం కదండి బాయిల్ చేసుకుని. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేస్తున్నానండి. అయ్యో, 2 ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇవి ప్రాపర్గా ఫ్రై అయినప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే కారం కూడా, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేసా. ఇప్పుడు ఈ నూడిల్స్ అందులో మిక్స్ చేశాక అసలు ట్విస్ట్ ఇప్పుడే ఉందండి. ఇప్పుడు నూడిల్స్ ఈ ఎగ్స్లో యాడ్ చేసేస్తున్నానండి. మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుంది కదండి, షహజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా. ఈ షహజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలాని మొత్తం ఒక ప్యాకెట్ వేసేస్తున్నానండి. ఇవి 2 కేక్ పీసెస్ అండి నూడిల్స్, అందుకని మొత్తం వేసేస్తున్నా. ఆల్రెడీ నేను లైట్గా సాల్ట్ యాడ్ చేశానండి, ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ ఉంటుంది, ఇది సరిపోదు, అందుకని పించ్ ఆఫ్ సాల్టే యాడ్ చేశాను నేను. ఇప్పుడు మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకుని నూడిల్స్ సర్వ్ చేసుకోవడమేనండి. మన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. మసాలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్లేమ్ పైన ఉంచేసానండి. ఇప్పుడు మన నూడిల్స్ ప్రాపర్గా మిక్స్ అయిపోయింది మసాలా మొత్తం. ఇంకా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. సర్వ్ చేసి చూద్దాం. మా పిల్లలిద్దరికీ సర్వ్ చేసేసానండి. ఇలా వేడివేడిగా ఎమ్మీ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే మ్యాగీ నూడిల్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా బాబు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. బాగుంటే కనుక మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి, మీ పిల్లలకు పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది.